నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కార్యాలయం నుంచి వెంకటరెడ్డి తరలింపు మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచే అవకాశం. హిందూ విశ్వాసాలను జగన్ గౌరవించలేదన్న స్వామీజీలు. తిరుమల పర్యటనలో కోడికత్తి నాటకాలు ఆడే అవకాశం ఉందని విమర్శలు. తిరుమలకు వెళ్లొద్దంటూ వైసీపీ నాయకులకు నోటీసులు. అన్నమయ్య జిల్లాలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గృహ నిర్బంధం. నిధుల కొరతతో వెలవెలబోతున్న గ్రంథాలయాలు. లైబ్రరీలోని ఖాళీల భర్తీని నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్లో వన్యప్రాణుల దాడులు కలకలం. పులి తోడేలు దాడుల్లో గాయపడ్డ చిన్నారులు, రైతులు. గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని విచారించిన అనంతరం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మన ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. అశ్విని గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కొద్దిసేపటి కిందటే ఇక్కడి నుంచి గొల్లపూడి ఏసీబీ కార్యాలయాన్ని నుంచి బయటికి తీసుకువెళ్లారు. ఇటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షలకు తీసుకువెళ్లారా, లేదంటే ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ కొంత విచారణ చేపడతారా అనేది ప్రస్తుతం దాని మీద ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఇటు హైదరాబాద్ నుంచి అక్కడ ఆయన స్వగృహం దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఏసీబీ కార్యాలయానికి తెల్లవారుజామున తీసుకువచ్చారు. అనంతరం కొద్దిసేపటికి ఆయన్ని విచారించారు. అసలు గనులకి సంబంధించి గనుల కేటాయింపులు ఎవరెవరికి కేటాయించారు, ఏ ప్రాతిపదికన కేటాయించారు, టెండర్లు ఆన్లైన్లో జరిగాయా, లేదంటే టెండర్లు ఆన్లైన్లతో పాటు దాని ప్రాతిపదికలు ఏ విధంగా తీసుకున్నారు, దీనిపైన రాజకీయ నేతల ఒత్తిడి ఎంత మేరకు ఉంది, ఎవరెవరి ఒత్తిడి ఉంది, అదేవిధంగా ప్రస్తుతం ఇచ్చినటువంటి కొన్ని కంపెనీలు గతంలో ఉన్నటువంటి రాజకీయ నేతలకు సంబంధించిన అనుచరులకి అదేవిధంగా వాళ్ళ అనుయాయులకి సంబంధించినవిగా ఉన్నట్టు కొన్ని తెలుస్తోంది. అయితే వాటికి సంబంధించి ఏ విధంగా నిబంధనలు పాటించారు అనేటువంటి పూర్తి విషయాలు విచారణలో అడిగినట్లు మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించి మరొక వైపు గనుల శాఖ అధికారులు ఫిర్యాదులో ఇచ్చినటువంటి సమాచారం మేరకు 2499 కోట్ల మేరకు సుమారుగా ఇందులో కొంత అక్రమదారి అని కానివ్వండి, లేదంటే అవకతవకలు జరిగాయి, ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాలేదు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. వీటన్నిటిని క్రోడీకరించుకొనే అప్పుడు అధికారులు ఇటు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీంట్లో ఏసీబీ అధికారులు కూడా ప్రాథమికంగా చేసినటువంటి దర్యాప్తులో ఖచ్చితంగా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి, కొంతమందికే అనుచిత లబ్ధి చేకూర్చేందుకు డైరెక్టర్ వ్యవహరించారు అనేటువంటిది తెలుస్తుంది. రెండు ఖనిజాభివృద్ధి శాఖ, అదేవిధంగా ఖనిజాభివృద్ధి సంస్థ, అదేవిధంగా గనుల శాఖ డైరెక్టరు, ఈ రెండు ఒకళ్ళే ఉండటంతో ఈ కొంత వెసులుబాటు అనేటువంటిది ఈ రెండింటి మీద గనులు కేటాయించడంలో కొంత వెసులుబాటు అనేటువంటి వచ్చిందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలా అనేటువంటిది కొంతమంది నేతలు చెప్పిన దాని ప్రకారంగానే ఇక్కడ కేటాయించినట్లు పలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందులో ఏ విధంగా వీళ్ళు చేశారు అనేటువంటిది ఇంకా పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నారు. మరొక వైపు చూసినట్లయితే ఇటు గనుల శాఖ మాజీ డైరెక్టర్తో పాటు అసలు ఇందులో ఇంకా ఎవరెవరు అధికారులు ఉన్నారు, అదేవిధంగా మరొక వైపు నేతలు ఎవరైనా ఉన్నారా అనేటువంటిది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 7 సంబంధించినటువంటి కంపెనీలో కొంతమంది ప్రతినిధుల పేర్లు కూడా ఈ ఎఫ్ఐఆర్లో చేర్చారు. సుమారు 7 సంబంధించిన కంపెనీలు, అదేవిధంగా వాళ్ళల్లో కొంతమంది డైరెక్టర్లు, ఇట్లాగా కొంత
కొంత పొజిషన్స్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. తర్వాత ఈ రోజుకి ఈయన ఒక్కడనే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారణ చేశారు. ఆ తర్వాత ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఇవన్నీ ఇందులో అక్రమంగా వెళ్ళినటువంటి నగదు ఎక్కడికి వెళ్ళాయి అనేటువంటిది కూడా పూర్తిగా రాబట్టే పనిలో ఇటు ఏసీబీ అధికారులు ఉన్నారు. ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ విచారణ ముగిసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారంగా వైద్య పరీక్షలకి తీసుకువెళ్ళి అనంతరం విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు. ప్రస్తుతం ఇంకో విచారణ అయిందా లేదా అనే దాని మీద ఇంకా అధికారులు స్పష్టత అయితే ఇవ్వలేదు. ఏసీబీలో ఉన్నటువంటి సెంట్రల్ సిఐయు వింగ్ ఏసీపీ డిఎస్పీ సౌమ్య ఆధ్వర్యంలో ప్రస్తుతానికి ఇది జరుగుతున్నట్టు మనకి సమాచారం తెలుస్తూ ఉంది. గతంలో కూడా కొన్ని కేసులు ఆమె పర్యవేక్షించిన పరిస్థితి మనకి తెలిసిందే. అయితే ఈ కేసు కూడా ఆమె పర్యవేక్షణలోనే ఉన్నట్లు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఈరోజు వెంకటరెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే మనకి కనబడుతుంది. అశ్విని, కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, గొల్లపూడి నుంచి. ధన్యవాదాలు జయప్రకాష్. టీటీడీ సంప్రదాయాల్ని ఎవరైనా పాటించాల్సిందేనని భాజపా నేతలు భానుప్రకాష్ రెడ్డి, మాధవీలత డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని వారు దర్శించుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తిరుమల ఆచార సాంప్రదాయాలు తెలిపే పుస్తకాలను జగన్కు పంపుతున్నట్లు భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. తిరుమల ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ దయచేసి ఎవరు వచ్చినా సరే దీన్ని ఒక రాజకీయ క్షేత్రంగా చేయకుండా, రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆధ్యాత్మిక చింతనతోనే ఇక్కడ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొందరికి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు తెలియవు. ఆ తెలియని వ్యక్తులకి ఆనంద నిలయంలో హరికొలువు శ్రీవారికి సంబంధించి ఆలయంలో సంబంధించి పూర్తి విశేషాలు ఉన్నటువంటి ఈ 2 పుస్తకాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పంపిస్తున్నాను. వారు దీన్ని చదివి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా వారి మీద చట్టరీత్యా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక గోవింద్ భక్తుడిగా కోరుకుంటున్నా. గోవిందా నారాయణ. ఎవరు ఏ ధర్మాన్ని సహజంగా పుట్టుకతో నమ్ముతారో వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ దేవాలయాలు ఏమున్నాయో అక్కడ పోయి దేవుడికి నష్టం జరిగే కార్యక్రమాలు కానీ చేస్తారా? ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాను, తండ్రి, నాలో కనుక ఒక ఆవగింజంత ప్రహ్లాదుడిలో భక్తి ఉంటే ఉగ్ర నరసింహవతారం ఎత్తవయ్యా, రాక్షసులను సంహరించు తండ్రి అని మాత్రమే ఆయనను కోరుకున్నాను. రాక్షసత్వం పెరిగిన కొద్దీ దైవమే మమ్మల్ని కాపాడాలి. మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద ఆరోపించారు. ఆలయ సంప్రదాయాలను గౌరవించకుండా జగన్ 5 ఏళ్లుగా ఎంతో అపచారం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్కు ఉన్న అభ్యంతరమేంటని నిలదీశారు. తిరుమల వైభవానికి జగన్ పర్యటనతో కలంకం వస్తుందని మండిపడ్డారు. శాంతియాగం సంప్రోక్షణతో పవిత్రమైన తిరుమల మళ్లీ జగన్ పర్యటనతో అపవిత్రమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపైకి వచ్చి కోట్ల మందిని క్షోభకు గురి చేయవద్దని హితవు పలికారు. తిరుపతిలో జనసేన, టీడీపీ, భాజపా నేతలతో కలిసి ఏపీ సాధు పరిషత్ స్వామీజీలు సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయ డ్రామా ఆడడానికి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడానికి గతంలో మనం చూసుంటాం. ప్రభుత్వంలో లేనప్పుడు, జగన్మోహన్ ప్రభుత్వం లేనప్పుడు తూరి ఘటన జరిగింది. కులాల మధ్య చిచ్చు పెట్టారు. మళ్లీ మొన్న కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టారు. ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. భాగంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది మతాలు రెచ్చగొడుతున్నాడు. తిరుమలకు వచ్చి ఇక్కడ గొడవలు చేసి, ఇక్కడ రాద్ధాంతం చేసి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పడుతున్నాడని చెప్పి కూడా అన్ని సంస్థల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ రోజు సనాతన ధర్మ పరిరక్షణ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా శ్రీనివాసానంద స్వామి గారితో మాట్లాడడం. ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు అయితే ఉండవు. అది కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా మన పరిరక్షణ చేసుకోవడానికి చేస్తున్న ట్రస్ట్ బోర్డు నిర్ణయాలుంటాయి. దానికి సంబంధించిన ఒక కమిటీ అయిపోతున్నాం. అందరి కష్టాలు కడతీర్చేటటువంటి వెంకటేశ్వరుడికే ఈ రోజు కష్టం తీసుకొని వచ్చారు వైసీపీ పాలనలో. గత 5 ఏళ్లలో ఏనాడు వాళ్ళు తిరుమల క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూడలే, ఒక ప్రపంచ పుణ్యక్షేత్రంగా వారు చూడలే. కేవలం ఆదాయ వనరులుగా, కుటుంబ పాలనకి ఒక అడ్డాగా, వారికి
నచ్చినటువంటి వ్యక్తులకి దర్శనాలు చేసేటటువంటి ఒక కేంద్ర బిందువుగా మార్చారు తప్ప తిరుమల క్షేత్రం తాలూకా ప్రాశస్యాన్ని గాని వైభవాన్ని గాని ఆ శాంటిటీని గాని ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గౌరవించి లేరు. గతంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి, ఎన్నో దోషాలు జరిగాయి, ఎన్నో పాపాలు జరిగాయి. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ గోపురం తాలూకా సెట్లు ఏ ముఖ్యమంత్రి గాని ఏ పాలకులు గాని తన ఇంటి ముందు వేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అలాంటి మహా అపచారానికి ఆయన తెరదీశారు. అయ్యా మీరా హిందుత్వాన్ని గౌరవించేది? గత 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా డిక్లరేషన్ మీద మీరు నేను బ్రతికే ఉన్నాను అని స్వామివారికి లెటర్ ఇవ్వాలి. ఎందుకు మీరు వెంకటేశ్వర స్వామి తాలూకా ఆచారాన్ని మీరు గౌరవించలే? గత 5 ఏళ్లలో కనిపించినటువంటి వెంకటేశ్వర స్వామి ఈ రోజు మీకు అర్ధాంతరంగా స్వామి దర్శనం కావాలని స్వామి దగ్గరికి వచ్చేయాలని ఏమిటి ఒక పెద్ద డ్రామా? ఈ డ్రామా హిందువులు అర్థం చేసుకోలేరా? కొంతమంది అంటున్నారు మాకు ఫోన్లు చేసి, స్వామీజీ ఆయన కొండ మీదకి వచ్చి మరి కోడికెత్తి గులకరాలు పట్టుకుని వస్తాడేమో, అక్కడేమైనా మరొక నాటకానికి తెరదీస్తారేమో. క్రూయల్ మెంటాలిటీ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రామతీర్థంలో రాముల శిరస్సు ఖండించేటప్పుడు, అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు, విజయవాడ కనకదుర్గమ్మ సింహాలు మాయమైనప్పుడు ఎప్పుడైనా దేవాదాయ శాఖ అధికారులతో మీరు రివ్యూ మీటింగ్ పెట్టారా? ఎప్పుడైనా మీరు మాట్లాడారా? అనేక అఘాయిత్యాలు హిందువుల మీద జరిగాయి. భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇలాంటి వ్యక్తులు మీరు ఈ రోజు తిరుమల క్షేత్రంకి వచ్చి మరొకటిగా ఈ పవిత్రతను మంట కలపడమే తప్ప తిరుమల క్షేత్రం తాలూకా వైభవాన్ని మీలాంటి వ్యక్తులు వస్తే అక్కడ కలంకితం జరుగుతుంది తప్ప అక్కడ ఏమీ కూడా రెక్టిఫై జరగదు. ఎవరు హిందువులు కూడా మీకు దాన్ని స్వాగతించడం లేదు. జగన్ తిరుమల పర్యటనను రాజకీయ ప్రదర్శనగా మార్చేందుకు వైసీపీ వ్యూహం రచిస్తున్న వేళ పోలీసులు కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్తో పాటు తిరుపతి వెళ్లొద్దంటూ వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆకేపాటి ఎస్టేట్లోని ఆయన ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. అమర్నాథ్ రెడ్డిని ఆయన అనుచరులు వచ్చి కలుస్తున్నారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, దాన్ని ఉల్లంఘించొద్దని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీల్ని ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఇవాళ ఐటీ పాలసీపై సమీక్షించనున్నారు. ఐటీ సేవల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని భావిస్తున్న ప్రభుత్వం విశాఖ కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు పాలసీ తేవాలని భావిస్తోంది. ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తోంది. మధ్యాహ్నం మున్సిపల్ శాఖపైన సమీక్షించనున్న సీఎం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, హౌసింగ్, డ్రైనేజీ వ్యవస్థ, అనధికారిక లేఅవుట్ల కట్టడి వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. మంగళగిరిలో తెదేపా నేత శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రాణాలు కూడా బలైపోయినాయి. నిండు ప్రాణాలు పోయినా, ప్రాజెక్టు కొట్టుకుపోయినా ఈరోజు కూడా టెండర్లు పిలిచి ప్రారంభానికి నోచుకొని ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు ఏదైతే గేట్లతో సహా కొట్టుకుపోయినా పించా ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కూడా కడప జిల్లాలోనుంది. అది కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అన్నమయ్య కానీ పించా ప్రాజెక్టులు కానీ నీటిపారుదల వ్యవస్థ చేతకాక ఈరోజు కొట్టుకుపోతే, ప్రాణాలు పోతే, కనీసం ప్రాజెక్టు కొట్టుకుపోయిన తర్వాత ప్రాణాలు పోయిన కుటుంబాలను పరామర్శిస్తామని కానీ వాళ్ళకి పరిహారం ఇస్తామని కానీ ఆలోచించలేని పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా పరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పరిస్థితి ప్రతిపక్ష నాయకుడిగా. అది తెలుగుదేశం పార్టీ విధానం, తెలుగుదేశం ప్రభుత్వ సమర్థత అని చెప్పి ప్రజలందరికీ చెప్తా ఉండా. ఇదే విధంగా కడప జిల్లాలో ముఖ్యంగా అన్నమయ్య ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోలే. గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టు కింద ఇంతవరకు కాలువలు పూర్తి కాలే. జెరికోన ప్రాజెక్టు పూర్తి కాలే. అడవిపల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. శ్రీనివాసపురం ప్రాజెక్టును రిజర్వాయర్ను పూర్తి చేయలేదు. రాయలసీమలో ఉన్న గాలేర్ నగర్ కానీ హంద్రీనివా కానీ పూర్తి చేయలేక చేతులెత్తేసిన గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో నీటిపారుదల వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, నిధులు సమీకరించి ఆ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి నిరంతరం నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో కసరత్తు చేస్తున్న పరిస్థితి కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉండా. ఈరోజు వర్షాలు పడితే దేవుడి దయ వల్ల
ఒకవైపు వరదలు వచ్చి ప్రాణాలు పోయినా దాన్ని కూడా వరదలను నిరంతరం 10 రోజులుగా నిద్రాహారాలు మానేసి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడి వాళ్ళకు కూడా ఒకవైపు కాంపెన్సేషన్ ఇస్తూ ఉంటే శ్రీశైలంలో వచ్చిన ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టి కాపాడాలని చెప్పి ఈరోజు కడప జిల్లాలో ఉన్న రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా నింపిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కడప జిల్లా విషయానికి వస్తే ఒక గండికోట ప్రాజెక్ట్ అయితే ఏమి, పులివెందల్లో ఉన్న పైడిపాలెం రిజర్వాయర్, చిత్రావతి రిజర్వాయర్లలో కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపిన పరిస్థితి. గండికోట చరిత్రలో కూడా 27 టీఎంసీలు అయితే 26 టీఎంసీల నీటిని నిలిపిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా నీటిపారుదల నిర్వహణ చేస్తున్న ఈ ప్రభుత్వానిది. అదేవిధంగా బ్రహ్మంసాగర్ ప్రాజెక్ట్ అయితే 17 టీఎంసీల్లో ఇప్పటికే 10 టీఎంసీలు నీటిని నిలిపి ఇంకా నీళ్లు కూడా వస్తున్న పరిస్థితి. రాయలసీమలో ఉన్న కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ ప్రతి ప్రాజెక్టు కూడా ఈరోజు శ్రీశైలం ముఖద్వారం నుంచి అన్ని ప్రాజెక్టులు, కేసీ కెనాల్ అయితే ఏమి, అంద్రినీవ్ అయితే ఏమి, గాలేరు నగర్ అయితే ఏమి, ఇంకా తెలుగంగ ప్రాజెక్టులు కూడా నీటి నిర్వహణ చేస్తున్న పరిస్థితి. ఈ సంవత్సరం రైతుల కళ్ళల్లో ఆనందం కనపడుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత సమర్థవంతంగా నీటి నిర్వహణ చేసి ప్రతి రిజర్వాయర్లు, మేజర్ రిజర్వాయర్లో నీళ్లు నింపి ప్రతి చెరువుల్లో కూడా ఈ ప్రభుత్వం నీటిని నిలిపి ఖరీఫ్లో కానీ రబీలో కానీ పూర్తి స్థాయిలో పంటలు వేసుకునే పరిస్థితికి తీసుకొస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు రాయలసీమ అంతటా కూడా ఒక పండుగ వాతావరణంలో ఉంది. రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఈ గత 5 సంవత్సరాల్లో వర్షాలు పడినా కూడా గేట్లు కొట్టుకుపోయి కొన్ని ప్రాజెక్టులలో నీళ్లు సముద్రం పాలైతే వచ్చిన నీళ్లను ఒడిసి పట్టి సమర్థవంతమైన నీటిపారుదల నిర్వహణ చేతకాక అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చేవి చేతకాక గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత పరిపాలన సాగిస్తే ఈ 100 రోజుల ప్రభుత్వంలోనే రాయలసీమలో ఉన్న అన్ని మేజర్ ప్రాజెక్టులు, చెరువులు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నీటి నింపి రాబోయే రోజుల్లో రైతులకు ఒక ఆనందం కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నీళ్లు ఒక అష్యూరెన్స్ వస్తూ ఉంది, ఒక భద్రత వస్తూ ఉంది. చెరువుల్లో కానీ డ్యాముల్లో కానీ నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని ద్వారా మనం రబీ, ఖరీఫ్ పంటలు వేసుకోవచ్చని ఒక ధైర్యం ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్కసారి పులివెందల్లో పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పైడిపాలెం, చిత్రావతి ప్రాజెక్టులు పూర్తి స్థాయి ఈరోజు డ్యాములు నింపితే దానికి గత 5 సంవత్సరాల్లో సొంత నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూటర్లు, పిల్ల కాలువలు పూర్తి చేయలేక రైతులకు నీళ్ళు లేక వర్షాధారంగా గత 5 సంవత్సరాలు పడినారు. ఈరోజు ఆ పనులన్నీ కూడా మళ్ళీ పునర్ప్రారంభించి అన్ని రకాలుగా కూడా రైతాంగానికి నీళ్ళు ఇచ్చేదానికి ఒక ధైర్యం ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇది నీటిపారుదల వ్యవస్థలో గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా నిర్వహించారు, ఈ 100 రోజుల్లో ఎంత సమర్థవంతమైన నీటి నిర్వహణ జరిగింది ఒక్కసారి ప్రజలందరూ కూడా మేజర్ రిజర్వాయర్లన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నీటిపారుదల వ్యవస్థ మీద ఒక సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థ అని చెప్పి ప్రజలకందరికీ తెలియజేస్తూ ఉంటా. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ప్రధాన రహదారిలోని గోతులు జనానికి ట్రాఫిక్ తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. గోతుల్లో భారీ వాహనం దిగబడి కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇటీవలి వర్షాలకు రోడ్డు గోతులు తేలింది. అధికారులు, పోలీసులు సమన్వయంతో మట్టి వేసి గోతులు పూడ్చారు. నిన్న సాయంత్రం మళ్లీ వర్షం కురవడంతో వాహనాలు కూరుకుపోతున్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను చక్కదిద్దారు. వర్షాల ప్రభావంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో వారపు సంత చిన్నబోయింది. ప్రతి శుక్రవారం ఇక్కడ ఎండు చేపల వర్తకం అధికంగా జరుగుతుంది. వర్షానికి సంతలోని సరుకులన్నీ తడిసిపోయాయి. వ్యాపారులు నష్టపోయారు. సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు వాపోయారు. వర్షానికి నక్కపల్లిలోని జగనన్న కాలనీ కూడా జలమయమై జనం ఇబ్బంది పడ్డారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ సెగ తగిలింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. హిమాయత్ సాగర్ లోని పొంగులేటి ఫామ్ హౌస్ లోనూ ఈడీ తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు ఉదయం నుంచి పొంగులేటి నివాసం సహా బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని పొంగులేటి కుమార్తె నివాసంలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదల సందర్భంగా కడప రాజా థియేటర్ యాజమాన్యానికి ప్రేక్షకులకు మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి 1 గంటకు దేవర సినిమా ప్రదర్శించారు. చాలా మంది ప్రేక్షకులు టికెట్లు లేకుండానే సినిమాకు దూసుకెళ్లడంతో థియేటర్ కిక్కిరిసింది. అయితే టికెట్లు లేని వారిని బయటకు పంపేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నించడం గొడవకు దారితీసింది. గందరగోళం మధ్య సినిమా ప్రదర్శనను కాసేపు ఆపేశారు. పోలీసులు వచ్చి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సినిమాను ప్రదర్శించారు. వాయుగుండం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి, సీలేరు మండలాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. బండరాళ్లు దొర్లిపడడంతో గూడెం కొత్త వీధి నుంచి సీలేరు, భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారుల రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. గిరిజన గ్రామాలకు 2 వారాలుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు దూరమయ్యాయి. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణకు వెళ్లే రాష్ట్ర రహదారుల్లోనూ రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో ఉపాధి కోల్పోయి గిరిజన యువత కూలి పనులకు వెళ్తున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో మొత్తం అల్లూరి జిల్లా వర్షాలకి అతలాకుతలమైపోయింది. మనం చూడొచ్చు, కురిసినటువంటి భారీ వర్షాలకి మొత్తం కొండ చర్యలన్నీ విరిగిపడ్డాయి. అవన్నీ కూడా కొట్టుకుంటూ వచ్చి రోడ్డును మొత్తం పాడు చేశాయి. రోడ్డును పాడు చేయడం మాత్రమే కాదు, మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి రక్షణ గోడలు ఉన్నాయి. ఆ రక్షణ గోడలు పూర్తిగా పోయిన పరిస్థితి. ఒకసారి మనం కిందకు చూసినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా కాలం నుంచి ఈ రోడ్డుకి రక్షణ గోడగా ఉన్నటువంటి ఒక కాంక్రీట్ ప్రాంతం అది. అటువంటి దిమ్మలన్నీ కూడా కింద పడిపోయాయి. అంటే ఎంత భారీ వర్షం వచ్చింది. ఈ పడిపోయినటువంటి మనం చూడొచ్చు రోడ్డుని పాడు చేసినటువంటి కొండ చర్యలు మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ రోడ్డు మీద నుంచి వచ్చి మొత్తం మీద అంతా ఛిద్రం చేశాయి. రాకపోకలకి ఇబ్బంది కలిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ ప్రాంతాలంతా కూడా ప్రభుత్వం తరఫున సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, ఇసుకని ఈ బస్తాల్లో వేసి ఆ ఇసుక ద్వారా ఒక రక్షణ గోడ నిర్మించి రాకపోకలకి కాస్త అనుకూలంగా దీన్ని చేయడం కోసం, మరొకసారి వర్షం వచ్చినా ఈ రోడ్డు జారిపోకుండా కుంగిపోకుండా ఉండడం కోసం ప్రయత్నం సాగుతోంది. సంపంగి గొంది అనేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమైంది అసలు వర్షాలకి మీ పరిస్థితి ఏంటి, ఏం జరిగింది? ఈ వర్షాలకి సార్ చాలా ఇబ్బందిగా జరిగింది. 24 గంటల వర్షం కురవడం వలన ఈ కొండ విరిగి పడిపోవడం, రోడ్లంతా కూలిపోవడం, ఇటువంటి పరిస్థితి. మరి చాలా ఊర్లు కూడా కొట్టుకొని పోయే పరిస్థితి, బ్రిడ్జిలు పడిపోయాయి. అలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూసారు ఇటువంటి వర్షాలు? ఇట్లు లేదు సార్, ఈ సంవత్సరమే అలా జరిగింది. ఎలా ఉంది మరి ఇక్కడ మీ గిరిజనుల పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంది? ఇప్పుడు చాలా చోట్ల రోడ్లు పోయా, చాలా చోట్ల రోడ్లు పోయి సార్, పంటలు కూడా పోయి, కాపు తోటలు పోయి, అన్నీ చాలా పోయి అనమాట. చాలా ఇదో కొండ ప్రాంతం దిగిపోవడము, కాపీ తోటలు పోవడము, పంట నష్టారం పోవడము, కాలువలు కొట్టుకుని పోవడము, ఇల్లులు కూడా కొన్ని చోట్ల పోవడం చాలా ఇబ్బందికరము. గిరిజనులకి ఇబ్బందికరం అయింది సార్. పంటలు కూడా పోయి సార్, భూములు కూడా పోయి సార్, పొలాలు కూడా పోయి సార్. కూలి చేస్తున్నాను సార్. ఇక్కడ పొలం ఉండేది సార్, ఇప్పుడు కూలికి వచ్చినాను సార్. ఇది ఇబ్బందికరమైనది, కొట్టుకుని పోతే కూలికి వచ్చినాను సార్. చూడొచ్చు, వర్షాల వల్ల వీరికి ఉన్నటువంటి పంటంతని కూడా కోల్పోయారు. ఫలితంగా ఏ రకమైన ఉపాధి లేదు. ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సహాయ కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణాలు, ఇతర అనేక పనులు చేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్న ఇక్కడ చాలామంది యువత ఉన్నారు. వీరంతా కూడా ఈ గిరిజన ప్రాంత యువత. ఎలా ఉందమ్మా పరిస్థితి ఏంటి అసలు వర్షాల వల్ల? వర్షాల వల్ల చాలా ఇబ్బంది ఉంది సార్. అలాగే సార్ కాపు తోటలు మొత్తం పొలాలు మొత్తం పోయినాయి. అందుకే ఇలా ఇక్కడ కూలికొచ్చాము. కూలి చేసుకుంటున్నారు. మీకు పొలాలు ఉండేవి లేకపోతే? ఉన్నాయి సార్, కొట్టుకు మొత్తం పుట్టుకుపోయినాయి. ఏ బాబు ఏమంటారు, ఏం పరిస్థితి? అలాగే సార్, కాఫీ తోటలు కొట్టుకొని పోయింది సార్. దానికోసం మరి రోడ్డు పనులకు వచ్చినాం సార్. ఉపాధి పనులు లేవు సార్, అందుకని ఈ పనులు చేస్తున్నాం సార్. కూలి పనులు చేస్తున్నాం సార్. మామూలుగా మీకు కాఫీ తోటలు ఉండేవా? ఉండేవి సార్. అదే కాఫీ తోటలు ఉండేవి సార్. అది కొట్టుకొని పోతే మరి రోడ్డు పనులు కూలి చేస్తున్నాం సార్. ఇక్కడ చాలా మంది గిరిజనులు చాలా దారుణమైన పరిస్థితి. వర్షాల వల్ల మొత్తం వారికి ఉన్న పంటలన్నీ పోయాయి. దాంతో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడున్న యువత ఈ జరుగుతున్న సహాయ కార్యక్రమాల్లోనే పాల్గొని ఆ కూలి డబ్బులతోటి
వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. మనం చూడొచ్చు చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికి ఇంకా ఈ రోడ్లు బాగైన పరిస్థితి కనిపించట్లేదు. అయితే ప్రభుత్వం మాత్రం సహాయ కార్యక్రమాలు చేస్తోంది. ప్రస్తుతం అయితే పోయినటువంటి కొండ చర్యల వల్ల పోయిన రోడ్లని బాగు చేస్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఇక్కడ. ఆటో ఆపమ్మ ఒకసారి. ఏమో ఎలా ఉంది వర్షాలకి ఈ ప్రాంతం ఎలా ఉంది? అసలు ఈ మార్గంలో వర్షాలకి ఏ ప్రాంతం రోడ్లు పోయి ఎలా ఉంది? మీ పరిస్థితి ప్రయాణం ఎలా ఉంది? సార్ మాకు రోడ్ పోయి నుంచి ఇక్కడ నుంచి గూడెంకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. అలాగే సరే వెహికల్స్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు, నడిచి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఈ వర్షం పడి నుంచి అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు చాలా గురయ్యాం సార్. ఇప్పుడు రోడ్ బాగాలేక చాలా మంది సార్ అనారోగ్యాలతో ఇబ్బందులు అయ్యి సార్ హాస్పిటల్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు సార్. ఇప్పుడు మాకు రోడ్ బాగుంటేనే వెహికల్స్ అంబులెన్స్ వెళ్ళడానికి చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు బాగా చేస్తున్నారు సార్. ఈ రోడ్ మాకు పూర్తి అవుతే ఇప్పుడు వెహికల్స్ వెళ్ళడానికి కూడా మాకు హాస్పిటల్కి వెళ్ళడం కూడా చాలా అంటే రాయి పైనుంచి చాలా పెద్ద రాయి పడింది సార్. దానివల్ల ఇక్కడ వెహికల్స్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది పడింది సార్. రైతులే సార్ కొట్టుకొని పోయేవే 6 మడ్లకి కొట్టుకొని పోయేవి. ఒక అక్కడంటే కడకమే కొట్టుకొని పోయేది. ఒడ్డు దగ్గర ఒడ్డులోనూ ఏమి లేదు. ఆ కుండలు ఏమంటారు ఆ కుండను కొట్టిని కొండ చారియాలు కొట్టేసి పాడైపోయి మరి మాకు పొలాలు కొట్టుకుని పోయి అన్ని కొట్టుకుపోయి రోడ్లు కూడా కొట్టుకుని పోయి సార్. ఏదైనా గూడెంకి వెళ్తే మాకు ఇబ్బంది సార్. ఒకసారి మనం చూడొచ్చు వాయనాడులో ఎలాగైతే కొండల మీద నుంచి కొండ చర్యలు విరిగిపడ్డాయో, కొండల మించి దారుణమైన వర్షం వచ్చిందో మనం చూడొచ్చు. ఈ చెట్టు కొంచెం బలంగా నీరు వస్తే ఈ చెట్టు మొత్తం కొట్టుకుపోయి వచ్చి పడిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎంత ఉధృతమైన ప్రవాహం వచ్చిందని చెప్పడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. అంటే అంత దారుణమైనటువంటి అంత ఉధృతమైనటువంటి ప్రవాహం ఈ ప్రాంతంలో ప్రవహించింది మనం చూడొచ్చు. ఇంకా సుమారుగా వరద వచ్చిన పరిస్థితి, వర్షాల బీభత్సం తగ్గి సుమారుగా 3 వారాల పైనే అవుతుంది. అయినా మనకి ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఈ తరహా చెట్లు, ఇలాంటి భారీ చెట్లు కొట్టుకుంటూ వచ్చి కొట్టుకుపోయిన పరిస్థితి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది స్థానికులు చెప్తున్నారు. చాలా మందికి పంట పొలాలు పోయాయి, చాలా దారుణమైన ఇబ్బంది పడ్డారు. చాలా మందికి ఇక్కడ ఉన్నవారు చాలా మందికి ఉన్నటువంటి కాఫీ తోటల్లో వాళ్ళు వ్యవసాయం సాగు చేసుకునేవారు, కాఫీ తోటలు పండించేవారు. వారందరూ ఉపాధి పోయింది, రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు దారుణమైనటువంటి చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు వచ్చి పైనుంచి కొండల నుంచి వచ్చి కొట్టుకుపోయి కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి. సంపంగి గొంతు అనే ప్రాంతంలో మనం ఉన్నాం. ఏమంటారు ఇక్కడ ఉన్నవారు? చాలా మందికి కాఫీ తోటలు కొట్టుకుపోయి అంటున్నారు. ఏమంటారు? చాలా పోయింది సార్. కాఫీ తోటల నుంచి కాదు వారి పంటలు కూడా మొత్తం పోయింది సార్. 6 పంటలు పోయింది. మళ్ళీ మనకి మాదిమండలో అయితే 2 ఇండ్లు కూడా కొట్టుకుని పోయింది సార్. 2 ఇండ్లు కొట్టుకుని పోయింది. రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు రోడ్లు లేదు సార్. ఇక ఏంటి మామూలు మట్టి పోస్తున్నారు మామూలుగా. ఇంకా అలాగే ఇలాగ ఉంది రోడ్డు, చాలా దారుణంగా ఉంది. మన ప్రభుత్వం ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సుమారుగా ఇక్కడ మనం చూస్తున్నాం సంపంగి గొంతు అనే ప్రాంతం దగ్గర ఒక 1/2 కిలోమీటర్ మేర కొండ మీద నుంచి ఉధృతమైనటువంటి ప్రవాహం వచ్చి మొత్తం దారుణమైన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అల్లూరు జిల్లా.